హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బంక్ బ్రేకర్స్. మనం వీక్ అంతా వెయిట్ చేసే వన్ డే, అదే మన సండే. వీకెండ్ అయితే వచ్చేసింది. కంగారు పడద్దు, ఈ వీకెండ్కి నేనేం కుక్ చేయట్లేదు. సో కుకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయను లాస్ట్ టైం లాగా. వీక్ అంతా వర్క్ చూసుకుని టైర్డ్ అయిపోయాను. ఈరోజు అయితే ఏం ప్లాన్స్ లేవు. ఫుల్గా డే అంతా పడుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఏంటోనండి, మార్నింగ్ పడుకున్నాను. లెగ్స్ చూసినప్పుడు టైం ఏమో 6 అప్పుడే అయిపోయిందా అని చాలా బాధ అయితే పడ్డాను. వాయిస్ కొంచెం తేడా కొడుతుంది కదా కోల్డ్ వల్ల. ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. విక్స్లో జందువాములు ట్యాబ్లెట్లు అనుకుని కూర్చుంటే తమ్ముడు వచ్చి అక్క రేపు రాఖీ కదా, మీకు ఎలాగో లీవ్ లేదు కదా, సో ఈరోజు బయటకు వెళ్దాం అక్క అని చెప్పి అడిగాడు. ఇంకా తమ్ముడు వచ్చి బయటకు వెళ్దామా అంటే మనం ఊరుకుంటామా, వెంటనే రెడీ అయ్యి కూర్చుంటాం కదా, జ్వరం ఫీవర్ అన్నీ మర్చిపోయి. ఇంకా నేనైతే వెంటనే రెడీ అయ్యి కూర్చున్న 5 minutesలో ఇంకా వెంటనే మూవీకి అయితే వెళ్ళాము. అదే కోల్డ్ కదా, సో ఫస్ట్ స్టార్ట్ అయిన మేము నూడిల్స్ పాయింట్కి వెళ్ళాము సూప్ తాగడానికి. 5 minutesలో సూప్ అయితే వచ్చేసింది. ఇక ఉఫ్ అనుకుంటూ సూప్ అయితే తాగేశాను. అలా తాగానో లేదో వెంటనే పెద్ద వర్షం. ఇంకా వర్షం ఆగిన వెంటనే మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, ఎందుకంటే ఇప్పుడే వర్షం పడింది కదా. మూవీకి ఇంకా టైం ఉంది కదా, షాపింగ్ చేసుకో అక్క అంటే నేనైతే వెంటనే షాపింగ్ చేసేసుకున్నాను. అలా షాపింగ్ అయ్యాక తర్వాత ఫన్ వరల్డ్కి వెళ్ళాము. ఏంటోనండి, ఎక్కడ లేని జనాలందరూ ఇక్కడే ఉన్నారు వైజాగ్లో. నాకైతే గేమ్స్ని చూసి చాలా నచ్చేసాయి, ఆడుకోవాలనిపించింది. కానీ ఇది కిడ్స్ సెక్షన్ కదా, మనకి కాదులే అని చెప్పి సైడ్ అయిపోయాను. సపరేట్గా మళ్ళీ వద్దాంలే ఫన్ బ్లాస్ట్కి అని చెప్పి ఐనాక్స్కి వెళ్ళిపోయాము. అందరూ ఫ్యామిలీస్తోనే వచ్చారు. ఎందుకో చెప్పండి, చూద్దాం మూవీ. హాయ్ అండి, ఇప్పుడే సినిమాకి వెళ్ళి వచ్చానండి. అదే మూవీ చూసి వచ్చా. మూవీ అయితే బాగుంది అండి. నితిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంది. అండ్ ఇంకా ఫ్రెండ్స్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. చాలా హెల్తీ కామెడీ అనిపించింది, చాలా చోట్ల నవ్వుకున్నా. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సింపుల్ స్టోరీ కానీ చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో కెమెరా వర్క్ కోసం మాట్లాడుకోవాలి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీలో చాలా సీన్స్లో వర్షం పడుతూ ఉంటుంది. ఆ విలేజ్ వైబ్స్ అండ్ వర్షం స్క్రీన్ మీద చూడటానికి అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ సోఫియానా ఎంత బాగుందో సాంగ్, నేనైతే ఇంప్రెస్డ్. ఈ సోఫియానా సాంగ్ అయితే వినడానికి చాలా బాగుంటుంది. అండ్ విజువల్స్ కూడా నచ్చేస్తాయి అందరికీ. ఓల్డ్ యాక్టర్ వినోద్ గారు ఉంటారు ఈ మూవీలో. ఎందుకబ్బా ఇంత చిన్న రోల్లో ఏనా అనుకున్నా, కానీ క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత కన్విన్సింగ్గా అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే చాలా నచ్చింది. ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీకెండ్కి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. నేనైతే వెళ్ళి చూసానండి. మీరు కూడా వెళ్ళి చూసేయండి. మీలో ఆల్రెడీ ఎంతమంది చూసారో కమెంట్ చేసేయండి మీ ఒపీనియన్. బ్యాక్గ్రౌండ్ అండ్ వాయిస్ కూడా కొంచెం బాగాలేదు, కొంచెం సపోర్ట్ చేయండి ఈ రోజుకి. అలానే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.